వెన్ యూ ఆర్ ప్లానింగ్ ఫర్ ప్రెగ్నెన్సీ కొన్ని ఇంపార్టెంట్ స్టెప్స్ అనేది గుర్తుపెట్టుకోవాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే చాలామంది పొజిషన్ గురించి అడుగుతూ ఉంటారు. సో ఇదే స్పెసిఫిక్ పొజిషన్ అంటూ ఏమి ఉండదు. విచ్ ఎవర్ పొజిషన్ ఈజ్ కంఫర్టబుల్ టు యూ. అండ్ అంటే కపుల్కి ఏ పొజిషన్ అయితే కంఫర్టబుల్గా ఉందో అండ్ ఏ పొజిషన్లో అయితే డీప్ పెనిట్రేషన్ అవుతుందో ఆ పొజిషన్ మీరు ట్రై చేసుకోవచ్చు. సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఎక్కువగా స్ట్రెస్ తీసుకోవద్దు. అంటే ఇదే టైంలో కలిసి ఉండాలి అనేది కూడా ఎక్కువ ప్రెషర్ తీసుకున్నా కానీ దే మే నాట్ బి ఏబుల్ టు పార్టిసిపేట్. అదొకటి. అండ్ బేసికల్లీ ఏంటంటే కొంచెం యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్ సి ఫ్రూట్స్ కూడా బాగా తీసుకోమని చెప్తాము. ఇమీడియట్లీ ఆఫ్టర్ ఇంటర్ కోర్స్ ఇమీడియట్గా వెళ్ళి వాష్ చేయడం కానీ, లేకపోతే కొందరు వెజనల్ డౌచింగ్ అంటే ఈవెన్ వెజనల్ లోపల కూడా క్లీన్ చేస్తూ ఉంటారు. అలాంటిది మ్యాక్సిమం అవాయిడ్ చేస్తే బెటర్. సో మనకి ఏంటంటే అట్లీస్ట్ ఒక 10 to 15 minutes రెస్ట్ తీసుకుంటే దట్ విల్ బీ ఎనఫ్. అలా అని చెప్పేసి ఇమీడియట్గా వెళ్ళి వాష్ చేసుకుంటే ప్రెగ్నెన్సీ అసలు రాదని కూడా చెప్పలేము. కొందరికి మరి మంచి మార్ఫలాజికలీ వెరీ యాక్టివ్ స్పర్మ్ సెల్స్ ఉంటే ఈవెన్ 2 to 3 minutesలో కూడా అవి స్విమ్ అప్ చేస్తూ ట్యూబ్ వరకు చేరుకునే ఛాన్సెస్ ఉంటుంది.